मोदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्द्य शिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते। మనం ఇప్పుడు బతుకమ్మ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ యొక్క బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుంది, ఎందుకు జరుపుకుంటున్నాం అనేటటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ యొక్క బతుకమ్మ పండుగ మనకు ఆశ్వీజ మాసంలో మొదలవుతుంది, పాడ్యంతో మొదలవుతుంది. కాకపోతే చిన్నపిల్లలందరూ కూడా మనకు భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో ఉన్నటువంటి చతుర్దశి రోజు మనం వినాయకుని నిమజ్జనం చేస్తాం కదా, ఆ రోజు మాత్రమే స్టార్ట్ అవుతుంది, మొదలు పెడతారు. చిన్నపిల్లలందరూ కూడా ఆ యొక్క బతుకమ్మలను ఆడి ఒక దగ్గర పోగు చేస్తారు. దాన్ని అమావాస్య రోజు అన్ని ఒక దగ్గర పెట్టి వాళ్ళు జరుపుతూ ఉంటారు. మనం ఆశ్వీజ మాసంలో పాడ్యం నుండి 9 రోజులు నవరాత్రులను జరుపుకుంటాము. అయితే ఈ యొక్క నవరాత్రులు జరుపుకునేటప్పుడు పార్వతీదేవి 9 అవతారాలుగా అవతరిస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో ఉండి ఒక్కొక్క రకమైనటువంటి ఆశీర్వాదాలను మనకు అందిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేది ఎలా వెలిసింది అంటే, మనం బతుకమ్మ ఆడడంలోనే మనకు తెలుస్తుంది. ఆటపాటలతోని మనము సంతోషంగా గడుపుతుంటాం. ప్రకృతి నుండి వచ్చేటటువంటి ఆకులతో, పువ్వులతో, రంగులతో, రకరకాలైనటువంటి పక్షులు, జంతువులు అన్నిటి సమూహము ఇందులో ఉంటుంది. మనము వృక్షాలను పూజిస్తూ ఉంటాం, పక్షులను పూజిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏ పక్షిని మనము ఆ రోజు మనం జరుపుకుంటాం, దసరా రోజు పాలపిట్టను చూసి నమస్కారం చేసుకుంటూ ఉంటాం. తర్వాత వృక్షాలను నమస్కారం చేస్తూ ఉంటాం. అయితే ఇది ఏంటంటే మనకు మహిషాసుర మర్దిని, మహిషాసురుని సంహరిస్తుంది. ఎందుకంటే అతను అనేకమైనటువంటి కష్టాలు పెడుతుంటే దేవతలందరూ కూడా ఆమెను మమ్మల్ని కాపాడండి అని విధేయతతో అడిగినప్పుడు ఆమె ఆ యొక్క మహిషాసుర అవతారాన్ని ఎత్తి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. ఆ యొక్క ఆనందంతో అందరం కూడా మనము దసరా పండుగ జరుపుకుంటాం. ఇది ఓన్లీ స్త్రీలకు సంబంధించిందే కాదు, ఇక్కడ శివపార్వతుల యొక్క సమ్మేళనంతో జరిగినటువంటిది. తర్వాత దేవతల కంటే ముఖ్యమైనటువంటి వారు పితృదేవతలు. ఈ యొక్క పౌర్ణమి నుంచి అమావాస్య వరకు పితృదేవతలకు అందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. కానీ తిథులు తెలియక అందరూ అమావాస్య రోజు చేస్తూ ఉంటారనమాట. ముందు మనం ఏ పండుగ చేసినా, ఏ శుభకార్యం, వివాహం చేసినా కూడా ఫస్ట్ పితృదేవతలను యొక్క ఆశీర్వాదం తీసుకుంటాం. కాబట్టి మనం రేపు అమావాస్య రోజు మన పెద్దలు ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారో, స్వర్గస్థులైనటువంటి వారికి మనం పూజ చేసి తెల్లవారి పాడ్యం నుంచి దేవిని కూర్చుండబెట్టుకొని దేవి నవరాత్రాలు 9 రోజులు అఖండ దీపం వెలిగించి ఈ యొక్క పూజను జరుపుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడు కూడా మనకు 9 పూజలే వచ్చేవి. నవరాత్రి అంటే 9 రాత్రులు. కానీ ఒక్కొక్కసారి ఇది 10 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈసారి 10 రోజులు జరుపుకుంటుంటారనమాట. 11వ రోజు దసరా అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ 9-10 రోజులు ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో మనం ఈ పండుగను జరుపుకొని ఆ యొక్క దేవి యొక్క ఆశీర్వాదంతో ఆనందాలతో ఉండాలని ఆ దేవిని మనము ఆనందంగా ఈ యొక్క బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ తర్వాత దసరా అన్నీ కూడా జరుపుకుందామని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.